హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు తిండిపోటీ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, బాయిల్ ఎగ్ కూడా వచ్చింది, చికెన్ మంచూరియా, రెండు చికెన్ స్పెషల్స్ అనమాట. చికెన్ అంటే బాగా ఇష్టం ఉంటది కదా, ఆ ఇష్టం అనేది మంచిగా తీరబోతుంది. రెస్టారెంట్ లో తెచ్చుకున్నాం. ఇది చికెన్ మంచూరియా వచ్చేసి 350 గ్రాములు ఉంది. చికెన్ బిర్యానీ వచ్చేసి 1 kg 150. భారీ తిండి పోటీ. మొత్తం 1.5 అవుతుంది. మొత్తం కలిసి 1.5 అవుతుంది. అంటే కిలనరా ఎంత తింటాం, ఎవరు ఓడిపోతారనేది చూద్దాము ఈసారి. ఇక ఎక్కువ పెట్టడం జరిగింది. ఫుల్ భారీ తిండి పోటీ. ఇది కనబడుతుంది, ఎట్లా కనబడుతుంది చూడండి. ఇక ఎక్కువ పెట్టిన ప్రతిసారి నేనే గెలిచిన. ఖచ్చితంగా ఈ తిండి పోటీలో నేనే గెలవాలి. బావా 1000 రూపీస్ బెట్. నాకు తెలుసు అనుకుంటా, అంటే ఫస్ట్ అనుకున్నదే ఎట్లాగో 1000 రూపీస్ బెట్ అంటుంది. నాకు ఆల్రెడీ చెప్పింది. అందుకే నేను కూడా 1000 రూపీస్ పైసలు పెడదాము అని చెప్పిన అనమాట. అది పైసలు పెడదామని చెప్తే బావ, ఎందుకంటే ఎప్పుడైనా ఫోన్ పే చేస్తా అది అని అంటా ఉన్నా. అందుకని పైసలే తీసుకురా బావ, మంచిగా ఉంటుంది. విన్నింగ్ అవుతున్నప్పుడు మంచిగా తీసుకుంటే, డబ్బులు తీసుకుంటే అదొక ఉత్సాహం అనిపిస్తూ ఉంటుంది. అందుకే బరబరే అని చెప్పి నేను కూడా తీసుకొచ్చిన. ఓకే, తినుడు స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా, లేట్ అవుతుంది. ఏం మాట్లాడకుండా 1000 రూపీస్ ఎట్లా పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తిందాం. 1 2 3 స్టార్ట్. అసలు ఇంత తినమా? ఫ్రై పీస్లు అయితే సూపర్ ఉన్నాయి. టేస్ట్ అదిరిపోయింది. ఇస్తరాకు చిన్నగా ఉన్నాయి, రైస్ ఫుల్ ఉన్నది. ఇస్తరా కొంచెం పెద్దగా ఉంటాయి. పో ఇవి మారటి చెట్ల అరిటాకులు. చికెన్ మంచూరియా బాగుంది. ఇదే తినేలాగా అనిపిస్తుంది. అంటే ఇది తింటే ఇదే మంచూరియా మరి ఎట్లా తింటారుగా, దీని జోలికి పోతుంది. అది లేదు, అంత బాగుంది. మళ్ళీ సాఫ్ట్ ఉంది, అయిపోతుంది. చాలు, నేను తినా. ఏమైంది బాబా? 1000 రూపాయలు పోతాయి, ఆలోచించుకో. పోనీ బాగా గట్టిగా ఆలోచించుకో. అబ్బో 1 kg కన్నా ఎక్కువ అస్సలు తినలేకపోతాను అసలు నేను.
ఇవి కొంచెం కొంచెం సపరేట్ బుద్ధి తినబుద్ధి అవుతుంది కొంచెం అసలు మంచిగా అసలు 1000 రూపాయలు అన్నది బిర్యానీ మొత్తం పెట్టుకోవాలన్నది ఒక ప్యాకెట్ మొత్తం పెట్టుకోవాలన్నది మళ్ళీ ఇవి పెట్టుకోవాలన్నది నేను అర్థం చెప్పిన అసలు ఇది ఎట్లా తిన్నదేమో రైస్ మొత్తం తిన్నది వామ్మ ఉన్నది బాగున్నది చికెన్ అంత ఉన్నది కానీ ఓకే నిజం లేదు అంతగానే ఉన్నది నిజం నిజం మొత్తం లేనట్టు చెప్తానుగా జోక్తే నాది తక్కువ అవుతుంది నేను అన్నం లేదా ఇవి చికెన్ పీసులు అయితే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ నాలుగు రుచి అనిపిస్తుంది కానీ అప్పుడు తినడానికి కడుపు బాగా ఉబ్బుతుంది ఇవాళ ఉంది పోటీ అంటే ఎట్టుండాలి తెలుసా తక్కువ క్వాంటిటీ ఉండాలి టైంలో తినాలి ఇట్లా ఎక్కువ క్వాంటిటీ పెడితే ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఇబ్బంది ఇప్పుడు నీకు కూడా ఇబ్బందిగా ఇబ్బంది ఏం లేదు ఫాస్ట్గా అయితే నువ్వు వెళ్తావు ఎక్కువ క్వాంటిటీ వెళ్తా నేను వెళ్తాను అందుకని ఇట్లా ఎక్కువ క్వాంటిటీ పెట్టినప్పుడు నేను గెలిచినవి కూడా ఉన్నాయి కానీ అసలు సడన్గా కొంచెం తప్పింది అంటే నార్మల్ క్వాంటిటీ తినుకుంటూ వచ్చినాం కాబట్టి ఇంత క్వాంటిటీ తినడం తప్పింది అంతే ఏం లేదు తినబావా తినా నాతో కాదు ఇక నాతో కాదు ఇది ఒక 1 kg వరకు టక్కడగా తినగలిగిన ఇక జీడిపప్పు జీడిపప్పు కూడా తినబోతే 1 kg 1.1 తినొచ్చు ఇంకొక 300-400 grams ఉంటుంది అంతే ఇది రైసు ఇక కొంచెమే రైస్ కొంచెం ఉంది కొంచెం అంటారు దగ్గరికి జరిపి కొంచెం అంటారు ఏదైనా గిన్నె తెత్తే అయిపో ఏదైనా గిన్నె తెత్తే ఇప్పుడు జోకుదు అక్కడ లేదు ఈ చిన్న గిన్నె ఉంది ఇక్కడ ఈ గిన్నె ఉంది ఈ గిన్నెలు ఇవన్నీ పట్టాయి కదా కొనిలే ఏం కాదు కొంచెం తక్కువనే కానీ ఇక ఓకేలే అబ్బా పట్టదా గదే డ్రా ఎవరి వాళ్ళే వర్షి కూడా గెలవలేకపోయింది తినలే కదా వర్షి ఎందుకు అద్దు ఉట్టిగా డ్రా చేసుకుందాం ఉట్టిగా ఎందుకు పైసలు ఎందుకు దండగా చేసుకుంటావు అది మళ్ళీ అంత చేయకు ఎట్లా రా బాబా ఎట్లా సమానం చెప్పు ఇంకా అది ఉంది కదా గంతగానే ఉన్నది నాది చికెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి నీ రైస్ ఉంది చికెన్ పీసెస్ ఉన్నాయి నేను ఒక్క నిమిషంలో తింటావు ఇప్పుడు తింటా మరి నేను ఉట్టినే తింటా భయపెట్టు తిను నేను ఇవి తింటా ఏమున్నాయి 2-3 బుక్కలు ఓకే మళ్ళీ ప్రాబ్లం చేసుకో ఓకేలే ఓకే తిననుకుంటాను ఓకేలే పోనీతి 1000 రూపాయలు పోనీతి ఇవి ఇంకోసారి ఇక ఇవ్వద్దు ఇక తీసుకో ఇక నీకే ఇస్తానా నువ్వు తినకముందే ఇస్తానా ఓకే ఇక తీసుకో ఎందుకు బావా ఏమొద్దు ఇక ఇంకోసారి పైసలు పెట్టకు పనిష్మెంట్స్ పెడదాం నేనైనా నువ్వైనా పనిష్మెంట్స్ పెడదాం ఎందుకు పైసలు పోతా అంటే బాధ అనిపిస్తుంది బావ ఉట్టిగా ఇప్పుడు ఇది కొనుకొచ్చి నాకు పైసలు పోయినట్టే ఇప్పుడు ఇట్లా పైసలు పోయినట్టే మళ్ళీ అట్లా వచ్చినా ఇట్లా ఓకే సెట్ అయింది అనుకున్నాం ఏమనిపించింది బావ అసలు చెప్పు నేను ఇంతగానే పెట్టుకోవద్దు అనిపించింది అమ్మో ఇంత రైస్ మరీ దారుణంగా రైస్ పెట్టుకున్నాం మనం ఇట్లా దమ్ బిర్యానీ పెడితే ఏం కాదు నెక్స్ట్ దమ్ బిర్యానీ పెట్టి చూద్దామా దమ్ బిర్యానీ 1.5 kg కేజీ కానీ అప్పుడు ప్రాబ్లం అనిపించదు ఎందుకంటే దాని పీస్ వస్తుంది దాని ఒక పీస్ వస్తుంది పెద్దగా వస్తుంది ఆ పీస్ తింటాం ఇవి స్పైసెస్ కథ వల్ల అయితే లేదు ఇది స్టార్టింగ్ లో టేస్ట్ మస్తు అనిపించింది ఫ్రై నాకు అది మంచిగా అనిపించింది బాబా దాని తర్వాత అన్నంతో నంచుకుంటే అదే మంచిగా ఉంది తర్వాత తిన్నాక తింటా నువ్వు ఎట్లా స్టాప్ చేసినావు కదా నేను స్టాప్ చేసినా మరి నువ్వే ఏం కాదు ఆగు అని అన్నావు కదా తింటా వెళ్ళేది ఆశీర్వదించుకోండి అయిపోయింది ఏముంది గెలవాలని ఫిక్స్ అయ్యాను అంతే అందుకనే ఇదేమన్నావు నా పైసలు పెట్టేది తెచ్చుడైంది మళ్ళా నా పైసలు నీ పైసలు ఏం లేదు బాబా గెలిపే అవునా పైసలు అయితే వచ్చినాయి నా పైసలు నీ పైసలు ఏం లేదన్నావు అదే నా పైసలు బావా నువ్వు ఇట్లా పైసలు పెడుతూ ఉండాలి బావా నువ్వు అమౌంట్ అంటే కొంచెం పెద్ద అమౌంట్ వచ్చినాక అప్పుడు నేను ఇంకా ఇక సరే ఇక తర్వాత కానీ ఇక నెక్స్ట్ ఉండి అయితే అవి పనిష్మెంట్స్ ఏమైనా పెట్టు ఏదైనా అట్లా అయ్యే కానీ ఇవైతద్దు ఈ పైసలు పెట్టద్దు అమ్మో ఇంత తిండి అసలు తినలేకపోయినాం అసలు తినగలుగుతా అనిపించింది స్టార్టింగ్ చూసినప్పుడు నా ముందటకి ఇది ఏ పాటిది అనిపించింది ఏ పాటి ఈజీగా తింటా అనిపించింది బాగా ఆకలితో ఉన్నా కాబట్టి అట్లా అనిపించింది నాకు కూడా బాగా ఆకలి ఉండడం వల్ల అన్నం తినాలి అంటే ఫస్ట్ నేను ఎట్లా స్టార్టర్లు ఇష్టపడా అన్నం అయితే మంచిగా ఇష్టంగా తిన్నా
ఇది కొంచెం తిన్నాక ఇదే తినబుద్ధి అవుతుంది అన్నం కన్నా కూడా నేను కూడా ఏ పాటు ఉంచాలా కొంచెమే కొంచెమే అంటారు బాధ కొంచెం ఒకటి మూడు బుక్కలు ఒకటే బుక్క పెట్టినట్టు చేస్తావు. నేను ఫస్ట్ బాగా ఏదో మధ్యలో పెద్ద బుక్క పెడతాను, అయ్యో ఏందని పెరుగు పోతే ఖచ్చితంగా పెరుగు పోతే మింగుతాను అనుకున్నా, కానీ పెరుగు పోస్తే నేను కొంచెం ఎక్కువ నమ్మలాల్సి వస్తుంది. అది వరకు అయితే తింటుంటే వెళ్ళిపోతుంది, మళ్ళీ పెరుగు అయితే కొంచెం బాగా నమ్మలి మింగాల్సి వస్తుంది. బాగుంది, ఫుడ్ బాగుంది, ఇంకా ఆనందంగా ఉంది. ఇట్లా ఎవరు ఇంటి దగ్గర ఎవరు ప్రయత్నించకండి ఇట్లా తిండి పోటీలు, ఎందుకంటే కడుపు నొయ్యచ్చు, ప్రాబ్లం ఏమైనా కావచ్చు. మేమైతే దీనికి మళ్ళీ ప్రత్యామ్నాయాల ఎంచుకుంటాం. అంటే ఇట్లా మళ్ళీ దాని తర్వాత దోసకాయ తినడు, ఇట్లా కీరా దోశ తినడు, మళ్ళీ ఇంకేంటి వాకింగ్ ఎక్కువ నడుస్తుంటాం, పిల్లలతో ఎక్కువ క్రికెట్ ఆడుతుంటాం అట్లా. కాబట్టి మాకు అరుగుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. మళ్ళీ కాసేపట్లే మళ్ళీ ఫ్రీ అయితే మళ్ళీ సాయంత్రం మళ్ళీ చపాతి తింటాం, సాయంత్రం చపాతి కంపల్సరీ తింటాం. ఇట్లా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం మాత్రమే ఇట్లా తింటాం. మేము అసలు సూప్ గింత కూడా వాళ్ళేమో, నువ్వు అన్నావా సూపు వాళ్ళే, నువ్వు అంతగానో ఉన్నది అసలు నువ్వు ఎట్లా గెలిచినట్టు నాకు అదే అర్థమవుతుంది. ఇంకున్నది ఇంకా మళ్ళీ మెల్లమెల్లనే తింటాను. చూసుకో ఏం మెల్లమెల్ల తింటాను, అది ఓడగొట్టి చూపెడతాం అనుకున్నా. ఒడగొట్టన్నా ఏముంది చెప్పు, నువ్వే లేవు విషయాలు మాట్లాడితే నేను కూడా ఇది స్టార్ట్ కథం చేస్తా అనిపిస్తుంది. కానీ నువ్వు ఆల్రెడీ అయిపోయినా నాకు గెలిపిచ్చేసినావు. అవును కదా, అట్లా మళ్ళీ ఏ బుద్ధి అయితే నువ్వు గెలుపు నేను తినలేను అయిపోయినావు. ఇక అయిపోయినాక ఇంకేమున్నది, 2 నిమిషాలు తింటా. ఎంత ఇది చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, అదే తింటా అయిపోవు కదా అనిపిస్తుంది. కానీ అబ్బో తింటే కడుపులో పడతలేదు, ఎంత ఒత్తిడి తొక్కినా పడతలేదు నాకు. ఇది ఆశ అనేది, నాకైతే ఆశ అనేది జావది. ఆశ ఎంతైనా ఇంకా తింటానే ఆశ. లాస్ట్ ఒప్పుకున్నాడు బాగా ఏంటిది, నువ్వు స్టాప్ అయిపోయినావు అంటే తినలేక పట్టక ఆగిపోయినావు. ఈసారి ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ టైం 1.5 పెట్టినా ఖచ్చితంగా గెలిచే ప్రయత్నం అయితే చేస్తా. కొంచెం మిస్ అవుతుంది ఈసారి. అసలు ఆకలితోనే ఉన్నా, పూర్తి ఆకలితోనే ఉన్నా, మరి ఏమైందో ఏమో నాకేం అర్థం కాలేదు. మర్చిపోయినావా చెప్తావు, గెలుపు ఓటములు అనేవి సహజం. గెలుపు ఓటములు అనేది సహజం. నేనే వర్షం గెలిపించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జోక్ బాబా అబ్బా నేను ఏదో గిన్నె వేస్తా జోక్. ఇప్పుడు మిషన్ ఇక్కడనే ఉంది, జోక్ పెట్టుకున్నాను. ఇప్పటిదాకా తింటాను అంటే నువ్వే అన్నావు కదా, నేను ఆగిపోయినావు. నువ్వు అయిపోయినా మరి నేను మాట్లాడుకున్నా తింటే పో కదా మరి. ఓకే ఇక మాట్లాడతాను, గెలుస్తాను ఒకటి. నువ్వు గెలిపించినావంటే నాకు అస్సలు ఒప్పుకోండి. ఘోరంగా తిన్నావు, ఘోరంగా నువ్వే ఎట్లా అంటాను, మళ్ళీ తింటావు అనుకున్నా అంటాను. మళ్ళీ అంటే బాబాకు గెలిపి ఇవ్వాలని లేదు, అంటే మొత్తం తిని నీట్గా చూపెడితే అప్పుడు ఇస్తే బాగుండు మనసులో ఉంది. సరే ఇంతేనండి ఈ వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. విలేజ్ ఎంకే టీవీలో మా కామెడీ స్కిట్లు ఉంటాయి, తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాం. కామెడీ స్కిట్లు, కామెడీ షార్ట్స్ విలేజ్ ఎంకే టీవీలో ఉంటాయి. ఎంకే టీవీ బ్లాగ్స్లో మా జీవనశైలి ఉంటుంది. తిండి పోటీలు కావాలంటే ఈ ఛానల్ ఎంకే టీవీ పలకరింపు, ఇంకా ఒగ్గు కథలు, ఎంకే టీవీ కళాకారులు, ఎంకే టీవీ ఒగ్గు కథలు ఛానల్స్ ఉంటాయి. తప్పకుండా చూస్తారని ఆశిస్తూ ఇక వర్షి గెలవడం 1000 రూపాయలు తీసుకొని నెక్స్ట్ టైం అయితే ఇట్లా డబ్బులు పెట్టాం, ఏదైనా పనిష్మెంట్స్తోనే వస్తాం, నిర్ణయిస్తాం. బాగా పైసలు అన్నీ నాకు వస్తానే అని ఇప్పుడు బాధపడతాడు. పైసలు వద్దంటాండి, ఇక పైసలు వద్దంటాను. నేను ఎన్నిసార్లు ఓడిపోతున్నాను, ఇది నీకు పైసలు వస్తున్నా కూడా నేను అసలు ఓకే. లాస్ట్ టైం చూసారు కదా, నేను 10,000 రూపాయలు ఉట్టికి ఇచ్చిన. అదే నేను అందుకనే అంటున్నా, పెద్ద అమౌంట్ వచ్చే వరకు ఆగి నేను కూడా నా మంచి మనసు అని నిరూపించుకుందాం అనుకుంటాను. కానీ నువ్వు పెద్ద మనసు చేసిన పైసలు పెడతలేవు కదా, అంటే అవన్నీ నాకు ఇస్తావు మళ్ళా గెలిచి. అప్పుడు నా మనసుకి ఏమనిపిస్తుందో అది చేస్తా. అప్పుడు నీ మనసుకి మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది గుడ్డ పేరు, అది మళ్ళీ అంతే అవుతుంది. అద్దు ఏమద్దు పెట్టాలి బాబా. నువ్వు ఇట్లా నెక్స్ట్ 2,000 పెడదాం. నువ్వు ఇట్లనే అంటావు కదా, నేను గెలిచినప్పుడు ఒక 1000 వచ్చిందని ఆనందంలో ఇక నేను ఉన్నాయని తెలుస్తుంది కదా, 2,000 పెట్టి 2,000 పెట్టాను కదా. ఇప్పుడు నువ్వు 2,000 పెట్టు. ఇప్పుడు నీ దగ్గర లేవు, ఈ ఫుడ్ తెచ్చినావు ప్లస్ నాకు 1000 రూపాయలు ఇచ్చినావు, మళ్ళీ పెట్టి ఇప్పుడు 2,000 ఇప్పుడు తిండి పోటీలో తర్వాత చూద్దాం. కానీ నెక్స్ట్ పోటీ అయితే పనిష్మెంట్స్ అనుకుంటాను నేను. ఇక పైసలతో నువ్వే తీసుకుంటావు బాబా పనిష్మెంట్స్, చూడు చూద్దాం. నా పనిష్మెంట్స్ నేను ఆలోచించి పెట్టుకుంటా, నీ పనిష్మెంట్స్ నువ్వు ఆలోచించి పెట్టుకో. ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక థ్యాంక్ యూ, బాయ్. అబ్బో